అయోధ్యలో రామమందిర ప్రారంభానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. 7 రోజుల పాటు జరిగే రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. జనవరి 1 వరకు ఇవి నిరంతరాయంగా జరుగుతాయి. దీనిలో భాగంగా మంగళవారం ప్రాయశ్చిత్త కార్యక్రమం నిర్వహించారు. దేవాలయాలు నిర్మించే సమయంలో విగ్రహాలు ప్రతిష్ఠించే సందర్భంలో తప్పనిసరిగా ప్రాయశ్చిత్త పూజలు చేస్తారు. ఫలితంగా పూజల నిర్వహణలో ఎటువంటి పొరపాటు జరిగినా దోషం తగలదని విశ్వసిస్తారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలో భాగంగా నేడు రామ్లల్లా విగ్రహం ఊరేగింపుగా అయోధ్యకు చేరుకుంటుంది. మంగళ కలశాలలో సరయూ నది జలాన్ని తీసుకుని భక్తులు ఆలయానికి చేరుకుంటారు. రేపు గణేష్ అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, వాస్తు పూజలతో సాంప్రదాయ క్రతువులు ప్రారంభమవుతాయి. ఇక జనవరి 19న యజ్ఞం ప్రారంభమవుతుంది. తరువాత నవగ్రహ హవన్ స్థాపన నిర్వహిస్తారు. జనవరి 20న రామ జన్మభూమి ఆలయ గర్భగుడిని సరయూ నీళ్లతో శుభ్రం చేస్తారు. తర్వాత వాస్తు శాంతి అన్నా దివస్ ఆచారాలను పండితులు నిర్వహిస్తారు. జనవరి 21న రామ్లల్లా విగ్రహానికి 125 కలశాలతో అభిషేకం చేస్తారు. జనవరి 22న ప్రధాన ప్రాణప్రతిష్ఠ వేడుక ఉంటుంది. ఇది మధ్యాహ్నం 12:30 మొదలై 1 గంటలోపు పూర్తయ్యే అవకాశం ఉంది. రామ్లల్లా విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాపన చేస్తారు. మొత్తం 121 మంది ఆచార్యులు ఈ క్రతువులో పాల్గొంటున్నారు. వారణాసికి చెందిన గణేశ్వర శాస్త్రి ద్రవిడ్ ఈ ప్రాణప్రతిష్ఠ ముహూర్తాన్ని నిర్ణయించారు. ఆయనే ఆచార వ్యవహారాలను పర్యవేక్షించనున్నారని ఆలయ ట్రస్ట్ తెలిపింది. ఇక ప్రధాన అర్చకుడిగా కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ వ్యవహరించనున్నారు. చివరి రోజు జరిగే మహోత్సవానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 7,000 మందికి ఆలయ ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. సామాన్య భక్తులకు 23వ తేదీ నుంచి దర్శనం కల్పించనున్నారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవాలు జరుగుతూ ఉండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు సరయూ నదికి చేరుకున్నారు. జై శ్రీరామ్ పేరుతో సాగిన దీపోత్సవంలో పెద్ద సంఖ్యలో మహిళలు, యువతులు పాల్గొన్నారు. నదీ ప్రాంగణమంతా దీపాల వెలుగులతో శోభాయమానంగా మారింది. మరోవైపు సరయూ ఘాట్లో హారతి కార్యక్రమం జరిగింది. అయోధ్యాపురి రామనామ స్మరణతో మార్మోగుతోంది. ఎటు చూసినా భక్తుల సందడి, కోలాహలం కనిపిస్తోంది. ఈ నెల 22న జరిగే రామ్లల్లా ప్రధాన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగనుంది.